చిన్న ఒక్క నిమిషం. ఇంతకీ నా చీర ఎలా ఉంది చెప్పలేదు నువ్వు. 1 year అయింది తెలుసా నిన్ను అడిగి నేను నా చీర ఎలా ఉంది అని. మరి 1 year దాకా అడగలేదు, ఇప్పుడు ఎందుకు అడుగుతాను? అంటే నీకు గ్యాప్ ఇద్దామని అడగలేదు నేను. అంటే ఇంతవరకు నేను చెప్పలేదంటే ఇప్పుడు చెప్తానని ఎందుకు అనుకున్నావు? ఏంట్రా ఇది చాలా బేసిక్ క్వశ్చన్, ప్రతి వైఫ్ హస్బెండ్ అడుగుతుంది. నేను నీ దగ్గర బేసిక్స్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, నువ్వు చాలా తెలివైన దాన్ని కదా, తెలివైన క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఓకే సరేలే, అదంతా వదిలేసి ఇంతకీ చీర ఎలా ఉందో లేదో ఇప్పుడు చెప్పాల్సిందే నువ్వు. బాగాలేదన్నాను అనుకో, బాగుండేది కొనాలనుకుంటావు. బాగుందని చెప్పాను అనుకో, ఎలాగో బాగుందని చెప్పాడు, ఇలాంటివి కొంటానని మళ్ళీ కొంటావు. ఏమి చెప్పలేదు అనుకో, ఏమి చెప్పలే అనేసి మళ్ళీ ఇంకోటి కొంటావు. ఓకే, ఎలాగో నువ్వు కొనేది డిసైడ్ అయిపోయినప్పుడు, ఇప్పుడు నేను చెప్పి నువ్వు కొనడం కన్నా నేను చెప్పలేదు అనుకో, అయినా నువ్వు కొన్నావు అనుకో, ఏదో కొనుక్కునేదిలే, ఇందులో నా ప్రమేయం లేదని నేనన్నా తృప్తిగా ఉంటాను. అది విషయం.